హాయ్ హలో వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం సెట్స్ అనే చాప్టర్ నుండి టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇది వరకే మనం ఎంప్టీ సెట్ అండ్ ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనము సబ్సెట్ అండ్ ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఈరోజు ఇప్పుడు సబ్సెట్ అంటే ఏంటి? సబ్సెట్ అంటే ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ ప్రజెంట్ ఇన్ బి, ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉండాలి. ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని మనం అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఏ అనే ఒక సెట్ ఉండడం జరిగింది. ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 2 3. మరి బి అనే సెట్లో ఏమున్నాయి ఎలిమెంట్స్? 1 2 3 4 5. అంటే ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా 1 2 3 అన్నీ కూడా బిలో ఉన్నాయి. అంటే బిలో వాటికంటే ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి మనం ఏమంటాం దీన్ని? ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని అంటాం. దీంట్లో ఏని సబ్సెట్ అంటాం. ఏని సబ్సెట్, బిని సూపర్ సెట్ అని అంటాం. సూపర్ సెట్. ఓకే, దీన్ని ఏని సబ్సెట్ అంటాం. అంటే ఏ దేనికి సబ్సెట్? బికి సబ్సెట్. ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది. అంటే ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో మనం ఉండడం జరుగుతుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే ఒక సెట్ ఉంది, సి అనే ఒక సెట్ ఉంది. ఏ అనే సెట్లో 1 2 3 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సి అనే సెట్లో 1 2 3 4 5. అంటే ఏ అనేది సి అనే సెట్ కూడా సబ్సెట్ అవుతుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అని కూడా మనం రాయొచ్చు. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అని కూడా మనం రాయొచ్చు. అదే రకంగా ఏని పరిశీలించిన అంటే బిని పరిశీలించినప్పుడు బి సెట్లో 1 2 3 4 5 ఉన్నాయి. 1 2 3 4 5 ఉన్నాయి. సి సెట్ కూడా 1 2 3 4 5 ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా బి అనేది సికి సబ్సెట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు? బి సబ్సెట్ ఆఫ్ సి, సి సబ్సెట్ ఆఫ్ కూడా బి అని రాయచ్చు. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉన్నాయి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయి. కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది, సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి, సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఉన్నప్పుడు అవి రెండు కూడా ఈక్వల్ సెట్ అవుతాయి. రెండు కూడా ఈక్వల్ సెట్స్ అవుతాయి. అంటే బి అండ్ సి రెండు కూడా ఈక్వల్ సెట్స్ అంటాం. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో, బిలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉంటే దాన్ని ఈక్వల్ సెట్స్ అని మనం అంటాం. ఓకే, కాబట్టి ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉన్నాయి, బిలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా సిలో ఉన్నాయి. కాబట్టి సికి బి అనేది సబ్సెట్ అవుతుంది. అదే రకంగా సిలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉన్నాయి కాబట్టి బికి సి అనేది సబ్సెట్ అవుతుంది. ఓకే, సబ్సెట్ అంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటా. ఓకే, అదే రకంగా సబ్సెట్ని ఈ సింబల్ చేత డినోట్ చేస్తాం. ఈ సింబల్ చేత డినోట్ చేస్తాం. దీంతో దీన్ని సబ్సెట్ని డినోట్ చేస్తాం సింబల్ తోటి. ఏ సింబల్? సింబల్ చేత దీన్ని సబ్సెట్ని డినోట్ చేస్తాం. సబ్సెట్ని దేంతో డినోట్ చేస్తాం? ఈ యొక్క సింబల్ చేత మనం డినోట్ చేస్తాం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎంప్టీ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది. ఎంప్టీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంప్టీ సెట్ అంటే ఏంటి? సెట్లో ఎలిమెంట్స్ లేని సెట్. అంటే ఒక సెట్లో ఎలిమెంట్స్ లేని సెట్ని ఎంప్టీ సెట్ అంటామని ఇంతవరకు మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ఎంప్టీ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది. ఓకే, దాని గురించి ఇంకొంత క్షుణ్ణంగా తెలుసుకుందాం. అదే రకంగా ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
చూడండి, ఏ అనే సెట్లో 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఏ సబ్సెట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అనేది అవుతుంది. ఏ ఏమవుతుంది? ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెట్. ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఇదే రకంగా బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని రాయొచ్చు, సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అని రాయొచ్చు. అంటే ప్రతి సెట్ కూడా దానికదే ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. ఎంటీ సెట్ కూడా ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది. ఎంటీ సెట్ ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది. ఏ అనే సెట్కి అవుతుంది ఎంటీ సెట్, బి అనే సెట్కి అవుతుంది, సి అనే సెట్కి అవుతుంది. ఓకే, అదే రకంగా మనకు ఒక సెట్కి సబ్సెట్స్ ఎన్ని వస్తాయని చెప్పి మనము చిన్న ఫార్ములా ఉన్నది. ఆ ఫార్ములా ఏంటంటే 2 పవర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఏ. 2 పవర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఏ. చూడండి, ఇక్కడ ఏ అనే సెట్లో 1 2 3 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని ఎన్ని సబ్సెట్స్ రాయొచ్చు అంటే 2 పవర్ ఆఫ్ చూడండి 2 పవర్ ఆఫ్ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 జా 4 4 2 జా 8. అంటే ఒక సెట్లో 3 ఎలిమెంట్స్ ఉంటే 8 సబ్సెట్స్ రాయొచ్చు. అదే రకంగా ఈ బి అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 అంటే 2 పవర్ ఆఫ్ 5. 2 పవర్ ఆఫ్ 5 అంటే ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 టైమ్స్ 2ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16 16 2 జా 32. అంటే ఒక సెట్లో 5 ఎలిమెంట్స్ ఉంటే దానికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 32 సబ్సెట్స్ ఉంటాయి. ఒక సెట్లో 0 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ డి అనే సెట్ ఉంది, ఇది ఒక ఎంటీ సెట్. మరి ఎంటీ సెట్స్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 2 పవర్ ఆఫ్ 0 అంటే 1. అంటే ఎంటీ సెట్కి ఒకే సబ్సెట్ ఉండడం జరుగుతుంది. ఓకేనా? సబ్సెట్ అంటే అందరికీ అర్థమైంది అనుకుంటా. సబ్సెట్ అంటే ఏంటంటే ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ ప్రజెంట్ ఇన్ బి. ఏలోని మూలకాలన్నీ బిలో ఉంటే ఏ అనేది బికి సబ్సెట్ అనే ఉంటారు. ఓకేనా? కాబట్టి దీన్ని ఎలా డినోట్ చేయొచ్చు? ఏ సబ్సెట్ బి. ఈ బికి ఏ అనేది ఒక సబ్సెట్ అవుతుంది. కాబట్టి దీన్ని సబ్సెట్ అని, దీన్ని సూపర్ సెట్ అని అంటాం. ఓకేనా? ఏ బిని సూపర్ సెట్ అని అంటాం. ఓకేనా? సబ్సెట్ అంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనము ప్రాపర్ సబ్సెట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటి? ప్రాపర్ సబ్సెట్ అంటే ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి. ఏం కావాలి? ఫస్ట్ ఈ కండిషన్ ఏంటి? ఏ సబ్సెట్ బి కావాలి. అంటే ఏ అనేది బికి ఒక సబ్సెట్ కావాలి. అదే రకంగా ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి అని రావాలి. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి రావాలి. మళ్ళీ ఇంకేం కండిషన్ ఉన్నది? ఏ అనేది బికు ఈక్వల్ కావద్దు. ఇలా అయితే దాన్ని ఏమంటారు? ప్రాపర్ సబ్సెట్స్ అంటారు. ఏమంటారు? ప్రాపర్ సబ్సెట్ అంటారు. ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి కావాలి, ఏ అనేది బికు ఈక్వల్ కావద్దు. రెండు ఈక్వల్ సెట్స్ కాకూడదు అన్నట్టు. రెండు ఈక్వల్ సెట్స్ కాకూడదు. చూడండి, ఇక్కడ ఏలో 1 2 3 అనే సెట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి. బిలో 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి, ఉంటే ఇది ఏం రాసుకోవచ్చు? ఏ సబ్సెట్ బి అని రాయొచ్చు. ఏ సబ్సెట్ బి అని రాయొచ్చు. కానీ దీనిలో ఏమున్నది? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఉన్నది. అంటే ఏ సెట్లోని ఎలిమెంట్స్ బి సెట్లోని ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్ సెట్స్ అవుతాయి. రెండు కూడా ఈక్వల్ సెట్స్ అవుతాయి. మరి మన కండిషన్ ఏంటి? ఈ సబ్సెట్ కావాలి,
ఈక్వల్ సెట్స్ కాకూడదు. ప్రాపర్ సబ్సెట్ని ఈ సింబల్ తోటి డినోట్ చేస్తాం. ఏదోతో ఈ సింబల్ చేత డినోట్ చేస్తాం. ఓకేనా, ఈ సింబల్ చేత డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సబ్సెట్కి సంబంధించిన సింబల్ ఏంటిది? ఇది ఏంటిది? సబ్సెట్. ఇది సబ్సెట్కి సంబంధించిన సింబల్ అయితే ప్రాపర్ సబ్సెట్కి సింబల్ ఏంటిది? ఇది ప్రాపర్ సబ్సెట్కి సింబల్. ఏంటిది? ప్రాపర్ సబ్సెట్ యొక్క సింబల్. ప్రాపర్ సబ్సెట్. ఓకే, ఇది సబ్సెట్కి, ఇది ప్రాపర్ సబ్సెట్కి సింబల్. ఓకేనా, అదే రకంగా ఒక సెట్లో ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయి? ఒక సెట్కి ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయి అని చెప్తే 2 పవర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఏ. అంటే 2కి పవరు ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో అన్నింటికి చేసిన తర్వాత దాని నుండి 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, చూద్దాం. ఇక్కడ ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3. దానికి ఎన్ని సబ్సెట్స్ అవుతాయి? దీనికి సబ్సెట్ అయితే 2 పవర్ ఆఫ్ 3 అంటే 8 సబ్సెట్ అవుతుంది. మరి ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? ఇది సబ్సెట్స్ కదా, ఇంతవరకు తెలుసుకున్నాం. మరి ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? ప్రాపర్ సబ్సెట్స్ 2 పవర్ ఆఫ్ 3 మైనస్ 1 అంటే 8 మైనస్ 1 7 ఉంటాయి. అంటే సబ్సెట్స్ 8 ఉంటే ప్రాపర్ సబ్సెట్స్ 7 ఉండడం జరుగుతుంది. అంటే సబ్సెట్ కంటే ఒకటి తక్కువ ఉంటే అది ప్రాపర్ సబ్సెట్సే. ప్రాపర్ సబ్సెట్ ఎట్టు ఉండాలి? సబ్సెట్స్ కంటే ఒక సెట్ తక్కువ ఉండాలి. ఓకే, అదే రకంగా బి అనే సెట్కి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? 2 పవర్ ఆఫ్ 5 అంటే 32 ఉంటాయి. మరి ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? 2 పవర్ ఆఫ్ 5 మైనస్ 1 అంటే 32 మైనస్ 1 అంటే 31 ఉంటాయి. అంటే సబ్సెట్ కంటే ఒక ఎలిమెంట్ తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, చూడండి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద సబ్సెట్ అండ్ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్. నల్ సెట్కి మనము సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు నంబర్ ఆఫ్ సబ్సెట్స్ సూత్రం ఏంటిది? నంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే 2 పవర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఏ. అంటే ఏలో ఉన్న సెట్స్, ఏలో ఉన్న ఎలిమెంట్స్ 2 పవర్ ఆఫ్ 0. 2 పవర్ ఆఫ్ 0 అంటే దీనికి ఒకే ఒక సబ్సెట్ ఉంటుంది. నల్ సెట్కి ఒకే ఒక సబ్సెట్ ఉంటుంది. అదేంటిది? ఒకే ఒక సబ్సెట్ ఏంటిది? ఇదే సబ్సెట్, దానికి అదే సబ్సెట్ అంతే. దీనికి ఇంకో సబ్సెట్ ఉండదు. నల్ సెట్కి ఒకే సబ్సెట్ ఉంటుంది. మరి ప్రాపర్ సబ్సెట్ ఎన్ని ఉంటాయి? నంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్. నంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఏమవుతుంది? 2 పవర్ ఆఫ్ n మైనస్ 1. 2 పవర్ ఆఫ్ n అంటే ఎంత? 0 మైనస్ 1 అంటే 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమవుతుంది? ప్రాపర్ సబ్సెట్స్ ఎంప్టీ సెట్కి అసలు ఉండవు. ఎంప్టీ సెట్కి ప్రాపర్ సబ్సెట్సే ఉండవు, గుర్తుంచుకోండి. ఎంప్టీ సెట్కి ప్రాపర్ సబ్సెట్స్ ఉండవు. మరి ఎంప్టీ సెట్కి సబ్సెట్ ఉంటుందా అంటే ఒకటే ఉంటుంది, దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. చూడండి, ఈ సెట్లో ఒక ఎలిమెంట్ ఉండడం జరిగింది. మనకు సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి, ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం. ఓకే, సబ్సెట్గా రాసినప్పుడు మనము ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని? ఇక్కడ 2 పవర్ ఆఫ్ n నంబర్ ఆఫ్ ఏ. 2 పవర్ ఆఫ్ ఏ అంటే ఎంత ఉన్నది? దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1. కాబట్టి దీనికి 2 సబ్సెట్స్ రావడం జరుగుతుంది. మరి ఆ 2 సబ్సెట్ ఏంటిది? ఎంప్టీ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది. కాబట్టి దీనికి సబ్సెట్ ఏంటిది? ఎంప్టీ సెట్ అనేది ఒక సబ్సెట్. అదే రకంగా ఇంకో సబ్సెట్ ఏంటిది? దానికి అదే సబ్సెట్. ఈ రెండు కూడా సబ్సెట్స్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, అంటే ఈ 2 సబ్సెట్స్ మనము రాయడం జరుగుతుంది. ఏ అనే సెట్కి ఇది సబ్సెటే, ఇది కూడా సబ్సెటే. ఓకేనా,
రైట్. మరి ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని రాయొచ్చు? ఇది 2n-1 అంటే 2(1 - 1) అంటే 2 - 1 అంటే 1 రాయొచ్చు. 1 రాయొచ్చు. మరి ఆ 1 ఏంటి? ఏం రాయొచ్చు? ఒకటే సెట్ ఉంది. ఇప్పుడు ఒక సెట్ ఉంది. A = 1 సెట్ 1 అంటే సెట్లో ఒకే ఎలిమెంట్ ఉన్నది. సెట్లో ఒకే ఎలిమెంట్ ఉంటే ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని అవుతాయి? ఒకటే వస్తుంది. మరి ఆ ప్రాపర్ సబ్సెట్ ఏంటి? ఆ ప్రాపర్ సబ్సెట్ ఏంటంటే నల్ సెట్. నల్ సెట్ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ. నల్ సెట్ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ. మరి ఈ 1 అనేది సబ్సెట్ అవుతుందా? ప్రాపర్ సబ్సెట్ అవుతుందా? కాదు. 1 అనేది ప్రాపర్ సబ్సెట్ కాదు. ఎందుకంటే దీనిలో ఒక ఎలిమెంట్ ఉంది, అదే ఎలిమెంట్ ఉంది. ఈ దీంట్లో కూడా ఈ సెట్లో కూడా సేమ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది ప్రాపర్ సబ్సెట్ కాదు. కాబట్టి ఇది ఒకే ఒక సబ్సెట్ ఉంటుంది. ఓకే, ఒక ఎలిమెంట్ ఉంటే సెట్లో ఒకే ఎలిమెంట్ ఉంటే సబ్సెట్స్ 2 ఉంటాయి. ప్రాపర్ సబ్సెట్ మాత్రం ఒకటే ఉంటుంది. చూడండి, ఒక సెట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దానికి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి, ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయో మనము పరిశీలిద్దాం. చూడండి, సబ్సెట్స్ రాసినప్పుడు 2(A) అంటే 2(2) = 4 సబ్సెట్స్ రావడం జరుగుతుంది. 4 సబ్సెట్స్ రావడం జరుగుతుంది. మరి ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? ఒకటి తక్కువ 3 ఉంటాయి. మరి ఒక తక్కువ ఏందో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఒక సబ్సెట్ రాద్దాం. ఏ అనే సెట్స్కి మనము ఏ అనే సెట్కి ఏం రాస్తున్నాం? 1 2 అనే ఒక సెట్కి లిస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్. చూడండి, ఇందులో దీనికి ఎన్ని సెట్స్ ఉన్నాయో సబ్సెట్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఎంటీ సెట్ ఈ ఏ సెట్కి సబ్సెట్ అవుతుంది, ఈ సెట్కి సబ్సెట్ అవుతుంది. ఓకేనా? ఎంటీ సెట్ అనేది ఏ అనే సెట్కి సబ్సెట్ అవుతుంది. సెకండ్ వన్ ఇంకోటి ఏం సబ్సెట్ అవుతుంది? ఇందులో ఎలిమెంట్స్ తోటి మనము సెట్ రాయాలి. 1 1 2. ఫస్ట్ ఎంటీ సబ్సెట్ అయిపోయింది, ఎంటీ సెట్ అనేది సబ్సెట్ అయిపోయింది. ఓకేనా? అదే రకంగా ఇంకోటి ఏం రాయొచ్చు? సింగిల్ సెట్ తోటి కూడా రాయొచ్చు. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని సెట్స్ తయారు చేసుకోవాలి. 1 2 అనే 2 ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని సెట్స్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ సెట్లో ఎలిమెంట్స్ లేకుండా ఫస్ట్ 1 రాయండి. తర్వాత సింగిల్ 1 ఎలిమెంట్స్ ఉన్న ఒక సెట్ రాయండి. థర్డ్ వన్ అండ్ 2 ఎలిమెంట్ ఉన్న ఇంకో సెట్గా రాయొచ్చు. ఫోర్త్ వన్ 1 2 అంటే 1 2 1 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్ కూడా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఎన్ని రావాలి? సబ్సెట్స్ 4 రావాలి. ఇక్కడ ఎన్ని సబ్సెట్స్ వచ్చినాయి? 4 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని రావాలి? 3 రావాలి. లిస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఏ అనే ఒక సెట్ ఉంది, 1 and 2. లిస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ సబ్సెట్స్. చూడండి, ప్రాపర్ సబ్సెట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఎంటీ సెట్ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్. ఓకేనా? ఎంటీ సెట్కి ఒక ఎంటీ సెట్ అనేది ప్రాపర్ సబ్సెట్లో ఎంటీ సెట్ అనేది ఒక ప్రాపర్ సబ్సెట్ దీనికి, ఏ సెట్కి. అదే రకంగా సింగిల్ ఎలిమెంట్ ఉన్న ఒక సెట్, ఈ సెట్ను యూజ్ చేసుకొని థర్డ్ వన్ 2 అనేది ఎలిమెంట్ ఉన్న ఒక సెట్. మరి ఇందులో ఏం తక్కువ వచ్చింది? దీంట్లో ఉండి 1 2 సెట్ అనేది ఇందులో సబ్సెట్లో ఉంటుంది. ప్రాపర్ సబ్సెట్లో 1 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్ను ప్రాపర్ సబ్సెట్గా మనం రాయరాదు.
ఎందుకు రాయరాదు? అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇలా వచ్చినాయి. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రాయొచ్చు. ఈ ఒక్క సెట్ మాత్రమే ప్రాపర్ సబ్సెట్లో రాదు. ఎందుకంటే ఇది సబ్సెట్ అవుతుంది, ఏ సబ్సెట్ బి అవుతుంది, ఏ సబ్సెట్ ఇప్పుడు ఇది సబ్సెట్ అవుతుంది, ఏమవుతుంది? సబ్సెట్ ఏ అవుతుంది. కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది కాకూడదు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ అయితే సబ్సెట్ అవుతుంది, కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఇక్కడ కాకూడదు. ఈక్వల్ సెట్ కాకూడదు, ఈక్వల్ సెట్స్ కాకూడదు. ఈక్వల్ సెట్స్ అయితే అది ప్రాపర్ సబ్సెట్ కాదు. కాబట్టి మనం సబ్సెట్స్ రాసేటప్పుడు, ప్రాపర్ సబ్సెట్స్ రాసేటప్పుడు ఈక్వల్ సెట్స్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉన్న ఒక సెట్ ఇక్కడ మనము రాయద్దు. ఈ 1, 2 ఉన్న సెట్ అంటే ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 1, 2 అనే 2 నంబర్స్ ఉన్న 2 డిజిట్స్ ఉన్న సెట్ను ఇక్కడ రాయద్దు. రాస్తే అది ప్రాపర్ సబ్సెట్ కాదు. అది సబ్సెట్లో మాత్రం ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ దానికదే సబ్సెట్ అవుతుంది. కానీ ఎవ్రీ సెట్ ఈజ్ నాట్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ప్రతి సెట్ దానికదే ప్రాపర్ సబ్సెట్ కాదు. కాబట్టి ఈ ఒక్క సెట్ మాత్రం మినహాయిస్తే ఇందులో 3 రాయొచ్చు. ఓకే, ఇంకోటి చూద్దాం. ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక సెట్కి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ ఉంటే మనం సబ్సెట్స్ మరియు ప్రాపర్ సబ్సెట్స్ ఎన్నో ఒకసారి రాద్దాం. ఇక్కడ సబ్సెట్స్ ఎన్ని రావడం జరుగుతుంది? 2 పవర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఏ, 2 పవర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? 1, 2, 3. 1, 2, 3 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి 2 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ ఎన్ని సబ్సెట్స్ వస్తాయట? 8 సబ్సెట్స్ రావడం జరుగుతుంది. మరి ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? ఒకటి తక్కువ ఉంటుంది, ఇందులో 7 ఉంటుంది. ఎన్ని ఉంటాయి? సబ్సెట్స్ కంటే ఒక్క సెట్ అనేది తక్కువ ఉంటాయి ప్రాపర్ సబ్సెట్. ఓకేనా? ఇప్పుడు రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇవ్వడం జరిగింది? 1, 2, 3 ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీనికి సబ్సెట్స్ రాద్దాం. మనము సబ్సెట్స్ రాద్దాం. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ నల్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ప్రతి సెట్కి నల్ సెట్ అనేది సబ్సెట్ అవుతుందని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. కాబట్టి ఫస్ట్ వన్ ఎంటీ సెట్ రాయండి. ఇట్లా రాయండి లేదా ఇలా రాసినా ఓకే. సెకండ్ వన్ సబ్సెట్స్ అంటే ఏంటి? ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని ఎన్ని రకాలుగా సెట్స్ రాయొచ్చో అవే సబ్సెట్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్లు ఉన్న ఏమున్నాయి? 1 అనేది ఉంటే 1 ఎలిమెంట్ ఉన్న సెట్ ఒక సబ్సెట్గా రాయొచ్చు. అదే రకంగా 2 ఉండేది కూడా రాయొచ్చు. అదే రకంగా 3 ఎలిమెంట్ ఉన్నది కూడా మనం రాయొచ్చు. మనకి ఎన్ని కావాలి? 8 కావాలి. 1, 2, 3, 4. అదే రకంగా ఫిఫ్త్ వన్ ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ రాసినాం. ఇప్పుడు డబుల్ ఎలిమెంట్స్ ఉన్న సెట్ రాద్దాం. 1 and 2. 1, 2 అంటే 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్ ఒకటి రాసినాం. ఇంకా రాయొచ్చా డిఫరెంట్గా? చూద్దాం. సిక్స్త్ వన్ 1, 3. 1, 3 అని కూడా మనము రాయొచ్చు. సెవెంత్ వన్ తర్వాత 2, 3 ఎలిమెంట్స్ రాయొచ్చు. 2, 3 అని కూడా రాయొచ్చు. 8th వన్ దానికి అదే రాయాలి. 1, 2, 3 అంటే 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్ కూడా రాయాలి. ఓకేనా? దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ మనకు రావడం జరిగింది? ఎన్ని సెట్స్ రావడం జరిగింది? 8 సెట్స్ రావడం జరిగింది. మరి ప్రాపర్ సబ్సెట్లో ఎన్ని సబ్సెట్స్ ప్రాపర్ సబ్సెట్ అవుతాయి? దీనికి ఈ సెట్కి ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయి? 7 ఉన్నాయి. కాబట్టి ఈ 8 సబ్సెట్లకి వెళ్ళి ఏ సబ్సెట్ తక్కువ అవుతుంది? ఏ సెట్ తక్కువ అవుతుంది మనకు చెప్పండి. దీని నుండి ఈ 8, 1 ఇది ప్రాపర్ సబ్సెట్ మాత్రం కాదు. సబ్సెట్ అవుతుంది కానీ ప్రాపర్ సబ్సెట్ మాత్రం కాదు. కాబట్టి ఈ సెట్కి ఏ అనే సెట్ 1, 2, 3 అనే సెట్కి ప్రాపర్ సబ్సెట్స్ రాసినప్పుడు
ప్రాపర్ సబ్సెట్స్ రాసినప్పుడు ఏం రాయొచ్చు? ఇవన్నీ రాయండి. ఇది కూడా ప్రాపర్ సబ్సెట్, ఇవన్నీ కూడా ప్రాపర్ సబ్సెట్స్ కింద రాయొచ్చు. ఇది మాత్రం ప్రాపర్ సబ్సెట్ కింద రాయకండి. ఓకేనా? ఎందుకంటే ఇందులోని ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం సూపర్ సెట్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమున్నాయి, సబ్సెట్లోని ఎలిమెంట్స్ సూపర్ సెట్లోని ఎలిమెంట్స్ ఈక్వల్ ఉన్నాయి. ఆ రెండు కూడా ఈక్వల్ సెట్స్. కాబట్టి ఈక్వల్ సెట్ ఉంటే సబ్సెట్స్ అయితే కానీ ప్రాపర్ సబ్సెట్స్ కావు, ప్రాపర్ సబ్సెట్ కాదు. కాబట్టి దీంట్లో ఏం రావచ్చు? ఫస్ట్ వన్ నల్ సెట్, సెకండ్ వన్ సింగిల్ ఎలిమెంట్ ఉన్న సెట్స్ రాయొచ్చు 2, 3. అదే రకంగా రెండు ఎలిమెంట్స్ ఉన్న రాయొచ్చు 1, 2. సిక్స్త్ 1, 3. సెవెంత్ వన్ 2, 3. అంటే ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి 1, 2, 3. ప్రాపర్ సబ్సెట్లో మాత్రం 1, 2, 3 ఉన్న ప్రాపర్ సబ్సెట్లో ఉన్నాయి. 1, 2, 3 అనేది ప్రాపర్ సబ్సెట్లో ఉన్నాయి, దీని యొక్క ప్రాపర్ సబ్సెట్లో ఉన్నాయి. ఓకేనా? దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉంటే తప్పకుండా ప్రాపర్ సబ్సెట్లలో ఎన్ని ఉండాలి? తప్పకుండా 2 ఎలిమెంట్స్ ఉన్నాయే రాయాలి. ఇవే సేమ్ 3 ఉన్న ఎలిమెంట్స్ ఉన్న సెట్ రాకూడదు ప్రాపర్ సబ్సెట్లో. కానీ సబ్సెట్లో మాత్రం తప్పకుండా 3 ఎలిమెంట్స్ ఉన్న దానికి అదే సబ్సెట్ కూడా రాయొచ్చు. ఓకే, మీకు కన్ఫామ్ అర్థమైంది కదా? అంటే గీది ఒక సెట్, ఈ ఒక సెట్ మాత్రం ఇది ప్రాపర్ సబ్సెట్ కాదు. ఓకే, ఏ అనే సెట్కి సబ్సెట్ అవుతాయి, కానీ ఏ అనే సెట్కి ప్రాపర్ సబ్సెట్ మాత్రం ఇది ఒక సెట్ మాత్రమే కాదు. ఓకేనా? రైట్. మీకు లాస్ట్ వన్ ఏ అనే సెట్ ఉన్నప్పుడు దీనికి 2 పవర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఏ అంటే 2 పవర్ ఆఫ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. 1, 2, 3, 4. కాబట్టి పవర్ ఆఫ్ 4 అంటే 16 సబ్సెట్స్ మనము రాయొచ్చు. మరి ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని రాయొచ్చు? ఒకటి తక్కువ ఉంటుంది. ఎంత? 15 ప్రాపర్ సబ్సెట్స్ మనకు ఉంటాయి. చూద్దాం. ఏ అనే ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీనికి సబ్సెట్స్ రాద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం? నల్ సెట్ రాద్దాం ఫస్ట్. సెకండ్ వన్ సింగిల్ ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ రాద్దాం. ఓకే, ఫస్ట్ వన్ 1, అదే రకంగా మూడవది 2 అనే ఎలిమెంటు, ఫోర్త్ వన్ 3 అనే ఎలిమెంటు, ఫిఫ్త్ వన్ 4 అనే ఎలిమెంటు. సింగిల్ ఎలిమెంట్ ఉన్న సెట్స్ రాసినాం. సింగిల్టన్ సెట్ అంటారు. ఒకే ఎలిమెంట్ ఉన్న సెట్ని సింగిల్టన్ సెట్ అంటారు. అంటే ఒక సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటారు. గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు సింగిల్టన్ సెట్స్ రాయడం జరిగింది 4. ఒకటి నల్ సెట్ రాయడం జరిగింది. మరి సిక్స్త్ వన్ 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ రాద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? 1, 2 అనేటివి కూడా ఏ సెట్కి సబ్సెట్సే. అదే రకంగా చూడండి 1, 3 అనేది కూడా రాద్దాం. అదే రకంగా 1, 4. ఈ రకంగా 1, 2, 1, 3, 1, 4 అనే 3 డబుల్ ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ రాయడం జరిగింది. ఇంకా డబుల్ ఎలిమెంట్స్ ఉన్న సెట్ రాయొచ్చా? మరి 2, 3 ఉన్నది లేదు కదా, 2, 3 అనేది రాయొచ్చు. 2, 3. అదే రకంగా 2, 4 ఏం రాయొచ్చు? 2, 4. 10th వన్ 2, 4 అనే ఎలిమెంట్స్ కూడా రాయొచ్చు. 2, 3, 2, 4. అదే రకంగా 11th వన్ 11th ఏం రాసుకోవచ్చు? 3, 4 అనేది కూడా రాయొచ్చు. 3, 4 అనేది రాయొచ్చు. అంటే డబుల్ ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ ఎన్ని రాసినాం? 1, 2, 3, 4, 5, 6 రావడం జరిగింది. మొత్తం ఎన్ని? 11 రావడం జరిగింది. మరి ఇలా ఇంకా ఈ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని ఇంకా ఏమైనా సెట్స్ రాయొచ్చా? రాయొచ్చు. సింగిల్ అయిపోయింది, సింగిల్ టర్న్ సెట్స్ అయిపోయినాయి, డబుల్ ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు 12th వన్ చూద్దాం. 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ రాద్దాం. 3 ఎలిమెంట్స్ ఏమున్నది? 1, 2, 3. 1,
2 3 ఒక సెట్ రాయడం జరిగింది. అదే రకంగా 13 1 2 4 ఇంకేం రాయొచ్చు 1 2 4 1 2 4 అనే సెట్ కూడా రాయొచ్చు. అదే రకంగా ఇంకేం రాయొచ్చు 1 2 3 రాసినాం 1 2 4 రాసినాం. అదే రకంగా 2 3 4 ఏం రాయొచ్చు 2 3 4. అదే రకంగా 15th ఇంకేం రాయొచ్చు చెప్పండి 1 2 3 రాసినాం 1 2 4 రాసినాం 1 3 4 రాసినాం 1 2 ఇంకేం రాయొచ్చు మరి 1 3 4 రాయాలి. ఇంకోటి ఏంది 1 3 4 1 3 4 అని కూడా రాయొచ్చు 1 3 4 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు 16th వన్ ఏం రాయొచ్చు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్ ఉన్న సెట్ రాయొచ్చు 1 2 3 4 1 2 3 4. మనకు ఎన్ని సబ్సెట్స్ రాసినాం ఇక్కడ 16 సబ్సెట్స్ రాయడం జరిగింది. ఓకే ప్రాపర్ సబ్సెట్స్ మరి ఎన్ని రాయాలి 15. దీంట్లో ఉన్న ఏ సెట్ ఏ సబ్సెట్ ప్రాపర్ సబ్సెట్లో రాయకూడదు మనం చెప్పండి ఈ 16th వన్ అంటే 4 ఎలిమెంట్స్ ఉన్న సేమ్ ఎలిమెంట్స్ ఉన్న సెట్ మాత్రం ఒక ప్రాపర్ సబ్సెట్లో రాదు కాబట్టి దీనికి ఈ సెట్ యొక్క ప్రాపర్ సబ్సెట్ రాయమంటే మీరు ఏం రాయాలి సెట్స్ రాయేస్తే సెట్కి సబ్సెట్స్ రాయేస్తే ప్రాపర్ సబ్సెట్ ఈజీగా రాయొచ్చు. ఏంటిది ఒక ఈ సెట్ మాత్రమే ప్రాపర్ సబ్సెట్లో ఉండదు మిగిలిన సెట్లన్నీ కూడా ప్రాపర్ సబ్సెట్లో ఉంటాయి. రాద్దాం ఓకేనా ప్రాపర్ సబ్సెట్స్ చూడండి 1 ఎంప్టీ సెట్ 2 సింగిల్టన్ సెట్స్ 1 2 3 4 ఇవన్నీ కూడా సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఓకేనా. అదే రకంగా 6th వన్ ఇప్పుడు డబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఏంటి 1 2 ఓకే 1 2 1 3 8 1 1 4 ఓకే ఇంకేం రాయొచ్చు 2 3 2 3 10 2 4 ఓకే 11 3 4. అదే రకంగా చూడండి 12 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్ 1 2 3 1 2 3 13 1 2 4 14 2 3 4 15 1 3 4. ఈ రకంగా మనము 15 ప్రాపర్ సబ్సెట్స్ రాయడం జరిగింది. మీకు ఈజీగా సబ్సెట్స్ రాయేస్తే ప్రాపర్ సబ్సెట్స్ మీకు ఈజీగా రాయొచ్చు. ఎందుకు సబ్సెట్లో ఉన్న ఒక లాస్ట్ అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉన్న సెట్ మాత్రం ప్రాపర్ సబ్సెట్లో రాదు సబ్సెట్లో మాత్రం వస్తుంది. ఓకేనా పర్ఫెక్ట్గా మీకు సబ్సెట్ అంటే ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటా. ఓకేనా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను ఇంకా మీకు చాలా స్ట్రాంగ్గా మీ యొక్క కాన్సెప్ట్ని బిల్డప్ కావడానికి ఒక 4-5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని పరిశీలిద్దాం. ఓకేనా రైట్.
కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని పరిశీలిద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిఫైన్స్ ఏ సబ్సెట్? సబ్సెట్ అంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఎస్, సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సెట్ బి ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ బి ఆర్ ఆల్సో ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. ఇది కరెక్టా లేదా? అదే రకంగా సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ ఆల్సో ఎలిమెంట్స్ ఆఫ్ బి. అదే రకంగా సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఇఫ్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ ఆల్సో ఎలిమెంట్ ఆఫ్ బి. అదే రకంగా ఏ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఇఫ్ ఏ అండ్ బి హ్యావ్ అట్లీస్ట్ వన్ కామన్ ఎలిమెంట్. చూడండి, మీకు సబ్సెట్ అంటే ఏంటో చెప్పండి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ బి ఆర్ ఆల్సో ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. చూడండి, ఏ అనేది బికి సబ్సెట్ అవుతుందట. ఒకవేళ బిలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉండాలంటుండ్రు. ఇది రాంగ్ ఆన్సర్. చూడండి, సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఏమంటుండు? ఏ అనే సెట్ బి అనే సబ్సెట్కి సబ్సెట్ అవుతుంది. ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ ఆల్సో ఎలిమెంట్ ఆఫ్ బి. ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉండాలి. రైట్, ఇది రైట్ ఆన్సర్. చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఏ సబ్సెట్ అనేది ఏ సబ్సెట్ బి, సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ ఆల్సో ఎలిమెంట్స్ ఆఫ్ బి. కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే బిలో ఉండాలి. అదే రకంగా కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే బిలో ఉండాలి. కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే బిలో ఉండాలట. ఇది తప్పు. సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఇఫ్ సబ్సెట్ బి, ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఏ అండ్ బి ఆఫ్ అట్లీస్ట్ వన్ కామన్ ఎలిమెంట్, అట్లీస్ట్ వన్ కామన్ ఎలిమెంట్ ఉండాలట. కాదు. చూడండి, ఏ సబ్సెట్ బి కావాలి, ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉండాలి. ఏ సబ్సెట్ బి కావాలి, ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉండాలి. అప్పుడే అది సబ్సెట్ కింద వస్తుంది. కాబట్టి బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు ఏ అనే సెట్లో 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో 1 2 3 4 5 ఉన్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? చూడండి, ఇక్కడ ఏమన్నాడు? బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అంటే బిలోని ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి. బిలోని ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయా? లేవు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఏ ప్రాపర్ సబ్సెట్ బి. ఏ అనేది బికి ప్రాపర్ సబ్సెట్. ఇది సబ్సెట్ సింబల్ కాదు కదా, ప్రాపర్ సబ్సెట్ సింబల్. ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ప్రాపర్ సబ్సెట్. కాబట్టి ఈ ఆన్సర్ బి అనే ఆన్సర్ రైట్. సి అనేది ఈక్వల్ సెట్ అంటాడు, ఈక్వల్ సెట్స్ అంటాడు. అంటే ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉన్నాయి. బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయి. ఉన్నాయా? లేవు. ఏలో 1 2 3 ఉన్నాయి. అందులో 1 2 3తో పాటు 4 5 ఉన్నాయి. కాబట్టి ఈ ఈక్వల్ సెట్స్ కావు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. అవును, ఏ సబ్సెట్ బి అవుతుంది. ఎందుకంటే ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చిండు? నాట్ సబ్సెట్ అన్నాడు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ రాంగ్. కాబట్టి ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. చూద్దాం థర్డ్ వన్. హౌ మెనీ సబ్సెట్స్ కెన్ బి ఫార్మ్ ఫ్రమ్ ఏ సెట్ విత్ n ఎలిమెంట్స్? ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటాయి. దానికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? మనము ఇప్పటిదాకా చెప్పడం జరిగింది. ఒక సెట్లో 0 ఎలిమెంట్స్ ఉంటే 2 పవర్ ఆఫ్ n అనే ఒక ఫార్ములా. కాబట్టి 2 పవర్ ఆఫ్ 0 దానికి ఒక సబ్సెట్ ఉంటుంది. ఒకవేళ ఏలో p అనే ఎలిమెంట్ ఉంటే 2 పవర్ ఆఫ్ 1
అంటే 2 సబ్సెట్స్ ఉంటాయి. ఏ అనే దాంట్లో పీక్యూ 2 ఎలిమెంట్స్ ఉంటే 2 అంటే 4 ఉంటాయి. ఏ అనే దాంట్లో పీక్యూఆర్ 3 ఎలిమెంట్స్ ఉంటే 2 ఈజ్ ఈక్వల్ టు 8. 2 ఇంటూ 2 ఇంటూ 2 3 టైమ్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2. అదే రకంగా ఒక సెట్లో PQRST అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 1 2 3 4 5. 5 అంటే ఎన్ని వస్తాయి? 2 ఇంటూ 2 ఇంటూ 5 టైమ్స్ చేస్తే 32 ఎలిమెంట్స్ సబ్సెట్స్ ఉంటాయి. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏంటి? 2n. తప్పకుండా ఎలిమెంట్స్ ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని పవర్గా 2 పవర్గా రాస్తే వచ్చేవే సబ్సెట్స్. ఓకే, సి ఈజ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థర్డ్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిఫైన్స్ ఏ ప్రాపర్ సబ్సెట్? ప్రాపర్ సబ్సెట్కి మనకి ఏం కావాలి? కండిషను ఏ సబ్సెట్ ఆఫ్ బి కావాలి, ఏ నాట్ ఈక్వల్ టు బి కావాలి. ఏ సబ్సెట్ బి కావాలి, ఏ నాట్ ఈక్వల్ బి కావాలి. ఏ అనేది బీకి సబ్సెట్ కావాలి. ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉండాలి. ఏలోని ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ కాకూడదు. ఓకే, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉండద్దు. అది ఈక్వల్ సెట్స్ కాకూడదు. 2 సెట్స్ ఈక్వల్ సెట్స్ కాకూడదు. 2 ఈక్వల్ సెట్స్ అయితే అవి ప్రాపర్ సబ్సెట్స్ కావు. కాబట్టి ఏ ఆప్షన్ కరెక్టో ఇప్పుడు చూద్దాం. సెట్ ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. ఏమన్నాడు? ఈ సెట్ అనేది ప్రాపర్ సబ్సెట్ అంటాడు. ఇఫ్ ఏ సబ్సెట్ బి అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇది రాంగ్ ఆన్సర్. అదే రకంగా బి ఆప్షన్ చూద్దాం. ఏ సెట్ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ బి. ఏ సెట్ అనేది ప్రాపర్ సబ్సెట్ బి అవుతుంది ఎప్పుడాట? ఏ సబ్సెట్ బి, ఏ ప్రాపర్ సబ్సెట్ బి ఎప్పుడైతుంది? ఏ సబ్సెట్ బి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి. కరెక్ట్. బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఏ బి అనేది ప్రాపర్ సబ్సెట్స్ ఎప్పుడైతే ఏ సబ్సెట్ బి కావాలి, ఏ నాట్ ఈక్వల్ టు బి కావాలి. ఆ 2 కండిషన్స్ ఉంటేనే అది ప్రాపర్ సబ్సెట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఫిఫ్త్ వన్. గివెన్ ఏబిసి అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీంట్లోకి ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఉన్నాయి? చూడండి, సబ్సెట్స్కి ఒకటి తక్కువ ఉండాలి. 3 ఉన్నాయంటే చూడండి, ప్రాపర్ సబ్సెట్కి సంబంధించిన ఫార్ములా ఏంటిది? నంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని రావాలి? ఏం రావాలి? 2 పవర్ ఆఫ్ నంబర్ ఆఫ్ పి మైనస్ 1. అంటే 2 పవర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి ఇలా సెట్స్ ఎలిమెంట్స్? 1 2 3 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. పవర్ 3 మైనస్ 1 అంటే 8 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 ప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయి. మరి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 2 పవర్ ఆఫ్ 3 అంటే 8. 2 పవర్ ఆఫ్ 3 మైనస్ 1 అంటే ఒక సెట్ని తొలగించాలి. సబ్సెట్ లిస్ట్లో ఉన్న ఒక సెట్ని తొలగించినప్పుడు ఏదో సెట్ ఈక్వల్ సెట్ను తొలగిస్తే అదే ప్రాపర్ సబ్సెట్. మనము ప్రాపర్ సబ్సెట్స్ రాయొచ్చు. ఓకేనా? రైట్ ఆన్సర్ ఈస్ బి. ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, 6th వన్. ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నది, రోస్టర్ ఫామ్లో మార్చుకుందాం. ఎక్స్ అనే సెట్ ఏముందట? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్ లెస్ దెన్ 10 ఉన్న ఒక ఈవెన్ నెంబర్ అట. కాబట్టి ఏముంటాయి రోస్టర్ ఫామ్ రాసినప్పుడు? ఈవెన్ నెంబర్స్ 2 4 6 8. లెస్ దెన్ అన్నారు కాబట్టి 10 రాదు. ఏం రాయొచ్చు? 8 వరకు రాయొచ్చు. మరి వై అనే సెట్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 4 6 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఇవి ఏమవుతాయి చెప్పండి?
ఏ ప్రాపర్ సబ్సెట్ వై. ఎక్స్ ఏ అనేది ఏ అనే ఆప్షన్ ఏంది, ఎక్స్ ప్రాపర్ సబ్సెట్ వై. చూడండి, ఎక్స్ అనేది ప్రాపర్ సబ్సెట్ వై అవుతుందా? అవుతున్నాయా? లేవు, ఈక్వల్ అవుతున్నాయి. అవి రెండు కూడా సెట్స్ ఈక్వల్ సెట్ అవుతున్నాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయింది. మనకేమైంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయింది. మనకేం కావాలి? ప్రాపర్ సబ్సెట్లు. ఎక్స్ సబ్సెట్ వై అవుతుంది కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. ఈ కండిషన్ అవుతుంది కాబట్టి ఇదేంటి? ప్రాపర్ సబ్సెట్ కాదు. ఇది ప్రాపర్ సబ్సెట్ కాదు. ఇది ప్రాపర్ సబ్సెట్ కాదు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. వైకి ప్రాపర్ సబ్సెట్ ఎక్స్ అవుతుందా? ఈ ఆప్షన్ కూడా కాదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, అవి రెండు కూడా ఈక్వల్ సెట్స్ అవుతున్నాయా? అవుతున్నాయి. ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ వైలో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఎక్స్ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ వై. ఎక్స్ అనేది వైకి సబ్సెట్ కాదు అంటాడు. ఎక్స్ అనేది వైకి సబ్సెట్ కాదు. ఎక్స్ అనేది వైకి సబ్సెటే. ఎక్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వై. సబ్సెట్ ఆఫ్ వై. ఎందుకంటే ఈక్వల్ ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ కూడా సబ్సెట్ అవుతాయి, ప్రాపర్ సబ్సెట్స్ కావని. కాబట్టి ఈ రెండు కూడా ఎలాంటి సెట్స్? ఈక్వల్ సెట్స్. ఈ రెండు సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్ సెట్స్. ఓకే, రైట్. 7th వన్ చూడండి. ద ఎంటీ సెట్ ఈజ్ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఎవ్రీ ఎంటీ సెట్. ఎంటీ సెట్కి అదే సెట్ ప్రాపర్ సబ్సెట్ అవుతుంది అని అంటుండు. ఈజ్ దిస్ ట్రూ స్టేట్మెంట్ ఆర్ ఫాల్స్? ఎంటీ సెట్కి ప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయా? అస్సలే ఉన్నాయి. ఎంటీ సెట్కి ఏంటి? ఎంటీ సెట్ అంటే ఏంటి? 0 ఎలిమెంట్స్. అంటే 2 పవర్ ఆఫ్ 0 అంటే ఏంటి? 1. మరి సబ్సెట్సే 1 ఉంటే మరి ప్రాపర్ సబ్సెట్స్ ఎంత ఉంటాయి? దీని నుండి తీసేయాలి. 2 పవర్ ఆఫ్ 0 మైనస్ 1. 1 మైనస్ 1 అంటే 0. ప్రాపర్ సబ్సెట్స్ అసలు లేవు. సబ్సెట్ ఒకటి ఉంది అంటే ప్రాపర్ సబ్సెట్ అల్లకెళ్ళి ఒకటి తక్కువ తీసినాం అనుకోండి 0 అవుతాయి. కాబట్టి ఇది ఫాల్స్. ఆన్సర్. ఇది ఫాల్స్. కాబట్టి ద ఎంటీ సెట్ ఈజ్ ప్రాపర్ సెట్ ఆఫ్ ఎవ్రీ ఎంటీ సెట్. ప్రతి ఎంటీ సెట్కి ఈ ఎంటీ సెట్ అనేది ప్రాపర్ సబ్సెట్ అవుతుంది అంటుండు. కాదు, ఎందుకంటే ఎంటీ సెట్స్కి ప్రాపర్ సబ్సెట్స్ ఉండవు. ఓకే, సబ్సెట్స్ మాత్రం ఒకటి ఉంటుంది. దానికదే సబ్సెట్ అవుతుంది కానీ దానికదే ప్రాపర్ సబ్సెట్ కాదు. ఇది ఫాల్స్ ఆన్సర్. ఓకేనా, రైట్. 8th వన్ చూద్దాం ఒకసారి. ఏ అనే సెట్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ న్యాచురల్ నంబర్స్ 5 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నంబర్స్. చూద్దాం ఏ అనే సెట్లో ఏం ఎలిమెంట్స్ వస్తున్నాయి. 1 2 3 4. మరి బి అనే సెట్లో ఏమున్నాయి? 1 2 3 4 5. ఓకే, ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఏ సబ్సెట్ బి అవుతుంది. ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ బి కూడా అవుతుంది. ఏ సబ్సెట్ బి అవుతుంది, ఏ ప్రాపర్ సబ్సెట్ బి అని కూడా అవుతుంది. చూడండి, ఏ ప్రాపర్ సబ్సెట్ బి. రైట్, ఏ అనేది ప్రాపర్ సబ్సెటే. మరి బి అనేది ప్రాపర్ సబ్సెట్ ఏ అవుతుందా? లేవు. బిలోని ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయా? లేవు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. బి ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, సి అనేది ఈ రెండు ఈక్వల్ సెట్సా? కావు. దానిలో ఉన్న ఎలిమెంట్స్ వేరున్నాయి, దీనిలోని ఎలిమెంట్స్ సేమ్ లేవు కాబట్టి ఈక్వల్ సెట్స్ కావు. అదే రకంగా ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ అనేది బికి సబ్సెట్ కాదు. ఎందుకు కాదు? ఏ అనేది సబ్సెట్ అవుతుంది. ఏ అనేది సబ్సెట్ బి అవుతుంది. ఏ అనేది ప్రాపర్ సబ్సెట్ బి అవుతుంది. ఏ అనేది ఇది సబ్సెట్. ఏ ఈజ్ సబ్సెట్ సెట్ బి కదా. ఏ సెట్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ అనేది బికి సబ్సెట్. ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ అనేది ప్రాపర్ సబ్సెట్ కనుక అవుతుంది బికి. ఓకేనా,
రైట్. ఏ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్వేస్ ట్రూ ఫర్ ఎనీ సెట్ ఏ. సెట్ ఏకి ప్రతి విధంగా ప్రాపర్ ఏమవుతుందో చూద్దాం. ఏ ప్రాపర్ సబ్సెట్ ఏ. ఏ ప్రాపర్ సబ్సెట్ ఏ అవుతుందా? కాదు. ఏ ప్రాపర్ సబ్సెట్ ఏ కాదు. ఎందుకంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4 5 అనుకోండి. ఏలోని ఎలిమెంట్స్ ఏ సబ్సెట్ ఏ అవుతుందా? దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో ఉన్న సేమ్ ఉన్నాయి. దానిలో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి అవి ప్రాపర్ సబ్సెట్స్ కావు. అవి ప్రాపర్ సబ్సెట్స్ కావు. అవి ఈక్వల్ అవుతున్నాయి కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. కానీ కండిషన్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కాకూడదు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కాకూడదు. కాబట్టి ఇది ఏ ఆన్సర్. ఏ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఏ అనేది దానికి అదే ప్రాపర్ సబ్సెట్. సేమ్ ఇందులో వరుసలు ఇచ్చిండు, ఇందులో సింబల్ యూజ్ చేసి ఇచ్చిండు. సేమ్ ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఏ. ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ. సేమ్ ఇది. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. రైట్. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. దీన్ని ఏం రాసుకోవచ్చు? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. ఓకే, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉన్నప్పుడు కూడా సబ్సెట్గా రాయొచ్చు. కాబట్టి సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. పై ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. పై అనేది ఏకి సబ్సెట్ కాదు. పై అనేది ప్రతి సబ్సెట్స్కి సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, లాస్ట్ వన్. సెట్ యాజ్ 4 elements. Now, how many proper subsets does it have? మరి 4 ఎలిమెంట్స్ ఉన్నాయట ఎస్ అనే సెట్స్లో. ఎస్ అనే సెట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి దానికి ప్రాపర్ సబ్సెట్ ఉన్న ఆప్షన్ ఏంటి? ప్రాపర్ సబ్సెట్ ఏమున్నది చూడండి. నంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్. నంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్కి ప్రిన్సిపల్ ఏంటిది? 2 పవర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎస్ మైనస్ 1. నంబర్ ఆఫ్ ఎస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 మైనస్ 1. ఇది ఆప్షన్గా ఉన్నది ఏమున్నది చూడండి. రైట్. బి ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. బి ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. 2 పవర్ ఆఫ్ 4 అంటే సబ్సెట్స్ ఉంటాయి. ఇది 4 అనేది కూడా రాంగ్ ఆన్సర్. 4 స్క్వేర్ కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, మీకు సబ్సెట్స్ ప్రాపర్ సబ్సెట్ అనే కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, నంబర్ ఆఫ్ సబ్సెట్స్, నంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్కి ఒక డిఫరెంట్ ఉంటుంది. దాంట్లో 16 ఉంటాయి, ఇలా 15 ఉంటాయి. అలా 32 ఉంటే ఇలా 31 ఉంటాయి. అలా 64 ఉంటే ఇలా 63 ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఈక్వల్ సెట్స్ సబ్సెట్స్ అవుతాయి, కానీ ఈక్వల్ సెట్స్ అనేది ప్రాపర్ సబ్సెట్స్ కావు. కాబట్టి మీరు ఈ పాఠాన్ని చాలా కేర్ఫుల్గా చూసి సబ్సెట్స్ ప్రాపర్ సబ్సెట్కి మధ్య డిఫరెన్స్ని గుర్తించి మీరు ఇలాంటి సబ్సెట్ మీద ప్రాపర్ సబ్సెట్ మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ మీరు చేస్తారని నేను భావిస్తూ మీరందరికీ కూడా ఈ వీడియో ఇందులో చెప్పిన అంశాలన్నీ కూడా పర్ఫెక్ట్గా అర్థమైందని చెప్పి భావిస్తున్నాను. మీరందరూ కూడా చక్కగా చదువుకొని ఈ యాన్యువల్ ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ కావాలని కోరుతూ మీ రాజన్న సార్.